మన జీవితంలో మనకు ఎదురైన పరిస్థితుల కోసం మనం ప్రార్థన చేసేవారిగా మనము సిద్ధపడాలి. మనకి వినిపించుచున్న మాటల విషయంలో కానీ, మన కళ్ళ ముందు జరుగుతున్న విషయంలో కానీ, అది కుటుంబంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, చేతి పని విషయంలో కానీ, మనం ఏ రకమైన ప్రాబ్లంతో మనం ఉన్న మన కళ్ళ ముందుకు అది వచ్చినప్పుడు నీకు వెంటనే గుర్తుకు రావాల్సింది ప్రార్థన. ఇది నా దేవునికి చెప్పాలి, ఇది నా దేవుని సముఖమందుకు వెళ్ళాలి అని నెహెమ్యా వెళ్ళినట్లుగా మనం ప్రార్థన చేయడానికి మనం వెళ్ళాలి. నెహెమ్యా ఏదో విని వదిలిపెట్టుకోలేదు. నెహెమ్యాకి అసలు అవసరతే లేదు. ఎందుకని? నెహెమ్యా సేఫ్టీ ప్లేస్లో ఉన్నాడా? యూదులు సేఫ్టీ ప్లేస్లో ఉన్నారా? నెహెమ్యా సేఫ్టీ ప్లేస్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడంటే సామాన్యమైన విషయం కాదు. రాజుగారి దగ్గర సమీపముగా ఉన్నాడంటే అది ఎవరి వల్ల సాధ్యము అంటే అందరికీ అవకాశము రాదు. కావలసిన భోజనము, కావలసిన ఘనత, కావలసిన ధనము, కావలసిన సమస్తమును ఉంది. ఇతరుల కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ వినిని వెంటనే ఆలోచించాడు. ఈరోజు మనము ఇతరుల కోసము లేదా మన కుటుంబము కోసం ఆలోచించి వారి కోసం ప్రార్థించే వ్యక్తులుగా మనం మారాలని ప్రభు ఆయన చిత్తమై ఉంది, ఆయన ఉద్దేశమై ఉంది.